నమస్తే. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నది ట్రాన్స్‌జెండర్ శిరీష. వీళ్ళు ఎక్కడ ఎక్కువ కనిపించరు. అంటే ఫంక్షన్స్‌కి లేదంటే షాప్ ఇనాగ్రేషన్స్‌కి మాత్రమే కనిపిస్తుంటారు. వీళ్ళ జీవిత నేపథ్యం ఎట్లుంటది? వీళ్ళ జీవితం ఎట్లా స్టార్ట్ అవుతుంది? అసలు ఇలా మారడానికి అంటే వాళ్ళకేదన్నా సింప్టమ్స్, చేంజెస్ అలా ఉంటాయా అనేసి ఒకసారి శిరీష మాటల్లోనే విందాం. హలో అండి. బాగున్నారా? ఓకే. చెప్పండి శిరీష గారు. అసలు ఎట్లా మీ జీవిత నేపథ్యం ఏంటి? ఎట్లా స్టార్ట్ అయింది ఈ జర్నీ? ట్రాన్స్‌గా మారకముందు ఏం జేసేవాళ్ళు? సొంతూరెక్కడ? ట్రాన్స్‌గా మారకముందు అనంటే అయితే నేను హ్మ్. హోటల్ మేనేజ్‌మెంట్ చేశాను. ఓహ్! హోటల్ మేనేజ్‌మెంట్ చేసి స్టడీ చే స్టడీ ఎక్కడి వరకు చేశాను. అంటే చదువుకున్నారు? నేనేంటంటే హ్మ్. ఈ నా లైఫ్ గురించి చెప్పాలంటే టైం చాలా అయిపోతది. బట్ హ్మ్. ఏంటంటే నాకు అందులో హెల్ప్ చేసినోళ్ళు గూడా ఉన్నారు చాలామంది. చాలామంది అంటే ఇన్నర్‌గా అంటే మన ఇంట్లో వాళ్ళకన్నా సరే హ్మ్. బయట పర్సన్స్ ఎక్కువ హెల్ప్ చేస్తారు. హ్మ్. బయట పర్సన్స్. హ్మ్. అంటే మనకి తెలిసిన వాళ్ళు. హ్మ్. మన టాలెంట్ చూసి "అరే! నువ్వు ఇది నేర్చుకుంటేనే సెట్ అయితావు. హ్మ్. బావుంటావు" అని చెప్పనని నేర్పించిన వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. సో, ఏంటంటే నేనేంటంటే నాది నెగెటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ. హ్మ్. విజయవాడ లోకలా? విజయవాడ హ్మ్. లోకలే. హ్మ్. విజయవాడ లోకల్‌లో. హ్మ్. అమ్మొచ్చేసి నాకు 9 ఇయర్స్ అప్పుడు చనిపోయింది. అయ్యో! నాకు 9 ఇయర్స్ అప్పుడు. హ్మ్. చిన్న ఏజ్. హ్మ్. నేను చాలా చిన్న ఏజ్ అప్పటికి. హ్మ్. చెల్లి నాకంటే చిన్నది, అన్నయ్య. హ్మ్. ముగ్గురు. ముగ్గురం. హ్మ్. అమ్మ చనిపోయింది. హ్మ్. నాన్న మమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయాడు. హ్మ్. సో, ఏంటి అనంటే మా లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనంటే అప్పటినుంచి కూడా ఆ! ఒక కష్టం. హ్మ్. నాకు చదువేమో ఎక్కేది కాదు మైండ్‌కి. ఎట్లాగా ఈ చదువు ఎట్లా ఎక్కుద్ది అనంటే, ఇక అమ్మ చనిపోయింది. ఆ! నాకేంటంటే అందరికన్నా సరే నాకు ఫ్యామిలీలో డ్యాడీ కన్నా, తాతయ్య వాళ్ళకన్నా, నానమ్మ వాళ్ళకన్నా, హ్మ్. అమ్మమ్మ వాళ్ళకన్నా అందరికన్నా సరే ఎక్కువ ఇష్టం ఎవరు అనంటే అమ్మ. హ్మ్. అమ్మ. ఎందుకు అనంటే ఒక చిన్నప్పటి నుంచి కూడా ఒక దెబ్బ కొట్టలేదు. హ్మ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఒక దెబ్బ కొట్టి హ్మ్. పెంచలేదు. ఒక హ్మ్. మాట అనేది కాదు. ఆహ్, సడెన్‌గా ఎవరైనా వచ్చి ఏదైనా అన్నా కూడా హ్మ్. వాళ్ళ మీద రియాక్ట్ అయ్యేదమ్మ. ఒకవేళ నేను తప్పు చేసినా సరే వాళ్ళ మీద రియాక్ట్ అయ్యేది. అంతే గదా మరి. ఎందుకంటే తల్లి ప్రేమ అంట ఆ! మనం ఎంత చేసినా సరే అడ్డుపడేది. అవును. అట్లాగా అమ్మ అంతగా నన్ను హ్మ్. చూసుకుంది. సో, హ్మ్. ఏంటంటే తను సడెన్‌గా చనిపోవటము, హ్మ్. తను చనిపోయినప్పుడు నాకు గూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. తన హ్మ్. గురించి ఇంకా వెంటనే నాకు చెప్పను కూడా చెప్పలేదు. తను హ్మ్. చనిపోయిద్ది అనన్న ఒక ఒక 2 అవర్స్‌లో తనిక చనిపోతారిక. హ్మ్. ఫైనల్ స్టేజ్ తను. 2 హ్మ్. అవర్స్‌లో చనిపోయిద్దనంగా అమ్మ గురించి ఏడ్చేసి నాకు అంటే ఆవిడని చూసి ఏడ్చి నాకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చేసింది. హ్మ్. బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ వచ్చేసింది. హ్మ్. అసలు ఏమైందో అర్థం కాలా. ఉన్నట్టుండి ఏడ్చి పడిపోయాను. హ్మ్. పడిపోయి ఎంతమంది ఎంత తట్టి లేపినా సరే హ్మ్. లెగవట్లేదు. హ్మ్. వెంటనే అమ్మని చూడాలా? లేకపోతే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్‌లో ఇటేమో ఇక అన్నయ్య చిన్న పిల్లోడే. హ్మ్. మా మేనమామ ఉండేవాడు. హ్మ్. అంటే మామయ్య. అమ్మ వాళ్ళ అన్నయ్య. హ్మ్. ఆయన గబగబా ఇంకా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళటము. ఆ హాస్పిటల్‌లో చెక్ చేయించుకోవడం. తర్వాత ఇంక అలాగా చూపిచ్చి నన్ను రికవర్ చేశారు. రికవర్ చేసిన తర్వాత 1 అవర్‌కి, 1 ½ అవర్‌కి ఇంటికొచ్చాను. ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో జరిగిన సిట్యుయేషన్ ఏందంటే, అమ్మ చనిపోయింది. హ్మ్. చనిపోయింది అన్న విషయము నేనేమో బెడ్ మీదున్నాను. హ్మ్. చెప్పట్లేదు ఎవరు కూడా. కనీసం ఏడవను కూడా ఏడవట్లేదు తెలుసా ఇంట్లో. ఎందుకు అలా? ఏడిస్తే మళ్ళీ నాకేదైనా అయిద్దని ఆ! ఇంట్లో ఎవ్వరు కూడా ఏడవట్ల. అమ్మ హ్మ్. చనిపోయిందని. హ్మ్. అలాంటి సిట్యుయేషన్‌లో నేను లేసి అమ్మ దగ్గరకొచ్చి, "అమ్మ లేమ్మా నేను మళ్ళీ మామూలయిపోయాను లేమ్మా" అనంటే, అమ్మ కదలట్ల. హ్మ్. అమ్మ కదలకపోతుంటే ఇంకా నాకనిపిచ్చింది. ఇంకా ఆ పెయిన్ గాని, ఆ దుఃఖం గాని ఇంకసలు నాది ఇంక చెప్పొద్దిక అసలకి. ఎలా అంటే ఇక ఒక్కసారి ఆ అమ్మ గుండెల మీద పడిపోయి, అమ్మా అని గట్టిగా అరిచి ఏడిస్తే, నన్ను చూసిన పక్కనోళ్ళందరూ కూడా ఇక అప్పటిదాకా మా చెల్లి కానీ, మా అన్నయ్య కానీ, హ్మ్. మా పిన్ని వాళ్ళు కానీ అందరూ కూడా హ్మ్. ఓపిక పట్టి ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఒకేసారి హ్మ్. పట్టుకొని, "ఇట్లా అయిపోయిందని చెప్పనని, నీకు చెప్తాం మళ్ళీ నువ్వెక్కడ మళ్ళీ మాకు దక్కకుండా పోతావేమోనని" చెప్పనని అందరూ గూడా ఆ హ్మ్. సిట్యుయేషన్‌లో హ్మ్. ఇక అప్పటిదాకా ఓపిక పట్టున్న వాళ్ళు గూడా ఒకేసారి బోర్న ఏడ్చేసారిక. హ్మ్. బోర్ని నన్ను పట్టుకొని ఏడ్చి, నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వంటే హ్మ్. ఎంత నీవంటే ప్రాణం ఇస్తదమ్మ"
మీ అమ్మ ఈరోజు మీ అమ్మ లేదురా వెళ్ళిపోయింది, మీ అమ్మ వెళ్ళిపోయింది, నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పాను. అందరూ వాళ్ళ మాటలకి ఇంక నేను చెప్పవద్దు అసలుకి. ఇంకా ఆ మాటలకి ఇంకా నాకు చాలా పెయిన్ అనిపించింది, చాలా పెయిన్ అనిపించింది. లేదు అమ్మ వస్తుంది, ఎందుకు అట్లా ఏడవమాకండి, మా అమ్మ వస్తుంది అని చెప్పండి, నిద్రపోతుంది అని చనిపోయింది అంటారేంటి మీరు అందరూ. ఎంత నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే, ఆ ఏజ్కి నాకు 9 years అంటే తెలుసు ఎంత కంట్రోల్ చేసుకొని అమ్మ బతుకొచ్చిద్ది అని అన్నా సరే, ఎంత చూసినా అమ్మమ్మ కదలట్లా, మాట్లాడట్లా. నానేమో దగ్గరలో లేరు, అమ్మ నాన్న ఇద్దరు కూడా పెట్టుకొని డాడీ వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి. మేము చూస్తేనేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, అంటే మా మేనత్త వాళ్ళ ఇంట్లో, అంటే అత్తయ్య. ఇప్పుడు మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? మీరు ఇలా ఎప్పుడు చేంజ్ అయ్యారు? విజయవాడ నుంచి హైదరాబాద్ అంటే హైదరాబాద్ రాకముందు విజయవాడలోనే నేను అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఈ ఫీలింగ్స్ ఉండేవి. ఆ ఏజ్ లోనే నాకు 7 years అప్పటి నుంచి కూడా. అంటే నాకు ఏంటంటే మా ఫ్యామిలీలో ఉంది ఇది, అంటే మేనరికం అంటారు కదా, మేనరికం వచ్చింది అనేస్తారు కదా, అలాగా నాకేంటంటే మేనరికం వచ్చింది. మేనరికం రావటం వల్ల ఇక అందువల్ల నేను ఇట్లాగా చేంజ్ అయ్యాను. ఆ ఆలోచనలు, ఆ థాట్స్ అనేవి వచ్చినాయి. వచ్చి నాకు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ 3 years అవుతుంది. 3 years అవుతుంది. 3 years అవుతుంది. సో విజయవాడలో ఉన్నప్పుడే ఇలా ఈ గెటప్, అంటే గెటప్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది గెటప్ కాదు, అదే ఇది నా యొక్క లైఫ్ స్టైల్. ఇది అదేలేండి. ఎందుకంటే అఘోరా వేసుకున్నది అయితే గెటప్ అవుతుంది, కానీ నేను వేసుకున్నది గెటప్ కాదు కదా. కాదు అది. సో ఎట్లుండింది ఫ్యామిలీలో ఇలా అని తెలిసాక? వాళ్ళ రియాక్షన్ ఎట్లుండే? బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, బాధపడ్డ రోజులు ఉన్నాయి, సంతోషపడ్డ రోజులు ఉన్నాయి. అవునా? ఎందుకంటే మా మేనమామ వచ్చేసి ఒక ట్రాన్స్, చెప్పారు, విజయవాడలో హెడ్ తను. అంటే విజయవాడలో మొత్తము మా కమ్యూనిటీకి వచ్చేసేసి ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క ఇంట్లో నుంచి వచ్చేసి 7 members లేదా 9 members లేకపోతే ఒక 11 members హెడ్స్ ఉంటారు, అంటే నాయక్స్ అలా ఉండేవాళ్ళు ఉంటారు మా కమ్యూనిటీస్ లో. అయితే తను కూడా ఒక హెడ్. తనకి హెల్త్ ఇష్యూ రావటం వల్ల తను చనిపోవటం జరిగింది. తను చనిపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇస్ తనకున్న క్వాలిటీస్ ప్రతిది కూడా ఇక నాకు వచ్చేసినాయి. అంటే తను బ్రతుకుండగానే నాకు ఒక ఆడపిల్ల ఫీలింగ్ ఉండేది, బట్ నేను ఎప్పుడు కూడా బయటకి ఓపెన్ కాల. ఇక అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో, అమ్మ చనిపోయిన తర్వాత ఇక నేను ఓపెన్ అయిపోయా. ఓపెన్ అయిన తర్వాత అందరూ అన్నారు, అరే అయ్యో రామచంద్ర వీడికి కూడా వచ్చేసినాయి ఏ బుద్ధులు, ఆ మేనమామకి వచ్చిన బుద్ధులు వచ్చేసినాయి, వాళ్ళ మేనమామ వెళ్ళిపోయాడు, మారిపోయాడు, ఆరోగ్యం బాగోక చనిపోయాడు, అయిపోయింది. ఈ రోజు తినకు కూడా ఇదే పరిస్థితి, వీడు మారిపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు చేశారు. అయితే కొట్టిన సందర్భాలు ఏం లేవు, కానీ అందరికీ తెలిసిందే మేనరికం వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఫస్ట్ బాధపడ్డారు. ఎట్లుంటదండి లైఫ్? అంటే ట్రాన్స్ గా మారిన తర్వాత ఎట్లుంటది లైఫ్ లీడింగ్? ఎట్లుంటది మీ లైఫ్ స్టైల్? ఎట్లుంటది? పెళ్లి చేసుకోవడానికి కూడా కొంతమంది పెళ్లి చేసుకొని మధ్యలో వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఏమన్నా అసలు మీ లైఫ్ లీడింగ్ గురించి చెప్పండి. ఎట్లా స్టార్ట్ చేస్తారు మీ జర్నీ అనేది? నా లైఫ్ లీడింగ్ అంటే మేము ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్తాం. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కిందకి మేము కోడలుగా వెళ్తాం. వాళ్ళ పేరులోకి వెళ్ళి వాళ్ళ పేరు చొప్పున మేము వచ్చి పడతాం. అంటే పడినప్పుడు ఏంటంటే మాకేంటంటే ఒక కోడలు అని చెప్పని ఒక బిరుదిస్తారు వాళ్ళ దాంట్లో మాకు. ఈ రోజు నుంచి తిను మా ఇంట్లో, మా కమ్యూనిటీలో, మా ఇంట్లో వచ్చేసి ఈ అమ్మాయి, మాకు ఒక అమ్మాయి మా బిడ్డ, అంటే నా కోడలు అని చెప్పనని పరిచయం చేస్తా ఫస్ట్ కమ్యూనిటీకి. మమ్మల్ని ఒక లేడీ డ్రెస్ లో వేసి మమ్మల్ని కొంచెం మేకప్ చేస్తారు, అన్ని చేస్తారు. చేసి నీట్గా మమ్మల్ని ఏంటంటే కమ్యూనిటీకి పరిచయం చేస్తారు. కమ్యూనిటీ పరిచయం చేసిన తర్వాత చిన్నగా అంటే మేము ఇంకా లైన్స్ కి వెళ్తాం. అలవాటు చేస్తారు, లైన్స్ కి ఇట్లాగా వెళ్ళాలి నాన్న, ఈ షాప్స్ కి వెళ్ళాలి అంటే. అందుట్లో మాకేంటంటే ఒక 3 options ఉంటాయి. షాప్స్ కి వెళ్ళటము, నెక్స్ట్ ట్రైన్స్ కి, ఓపెనింగ్స్ కి. మీ పొద్దున్న నుంచి లేస్తే సాయంత్రం వరకు ఎట్లుంటది? మధ్యలో ఏదైనా ఒడిదొడుకులు ఉంటాయా? కొంతమంది చెయ్యేస్తుంటారు, కొంతమంది తిడుతుంటారు. ఎట్లుంటదో ఒకసారి చెప్పండి. అనవసరంగా వచ్చి కూడా కొంతమంది గెలుపుతా ఉంటారు, ఏం రీజన్ లేకుండా గలీజ్గా మాట్లాడుతుంటారు, మాట విసిరేస్తుంటారు. సో వాళ్ళ గురించి మీ అసలు ఎట్లా ఫేస్ చేస్తారు ఇవన్నీ? ఫేస్ చేస్తాము అని అంటే కనుక ఫేస్ చెయ్యాలి. ఎందుకు అని అంటే ఇదొక లైఫ్ మనకు కావాలి అని మనము
డిజైన్ చేసుకో మన లైఫ్ మనం డిజైన్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఏజ్ వచ్చిన దాకా మనము తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాం. ఉమ్, ఏజ్ వచ్చి అయిపోయిన తర్వాత ఏంటంటే మనము మన లైఫ్ మనం లీడ్ చేసుకుంటాం. ఉమ్, సో మనం ఏంటంటే సమాజంని మనం ధిక్కరించాలి, ఉమ్, ఎదిరించాలి, సమాజాన్ని ఎదిరించి బ్రతకాలి. ఈ సమాజంలో ట్రాన్స్ అంటే ఒక పురుషుడి నుంచి స్త్రీగా మారిన మేము కూడా ఒక ఆడవాళ్ళమే. ఉమ్, మేము కూడా ఒక ఆడవాళ్ళమే. మేము కూడా ఇలాగే ఒక ఆడవాళ్ళలాగా బ్రతుకుతాము ఉమ్, అన్న ఉద్దేశంతో మాకున్న ఆడపిల్లల ఫీలింగ్స్ని బట్టి ఉమ్. మేము ఒక ఆడపిల్లలాగే ఎవరైనా వచ్చి మన ఇష్టం లేకుండా ఎవరైనా వచ్చి మనం ఏది చేస్తే మనం ఊరుకోం. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు కదా, వేగి. అంటే కొంతమంది ఉంటారు మా దాంట్లో కూడా కావాలని వెళ్ళి వాళ్ళని పిలవటము. అంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఓపెన్ గా క్యారెక్టర్ చెప్పండి, అట్లే లేదు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ గా చెప్పడానికన్నా సరే ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నాను మీకు. ఇన్ ఓపెనింగ్ అయితే ఏం చెప్పట్లేదు, ఉన్నది మొత్తం చెప్పేస్తున్నాను. అయితే ఏముంది అని అంటే కనుక ఇప్పుడు మాలో కూడా కొన్ని తుంటరి కోతులు ఉంటాయి. అంటే మా లాంగ్వేజ్ లో చెప్తున్నాను. అంటే తుంటరి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అవతల అబ్బాయిలని కదిలించటము, లేకపోతే ఎక్కడికైనా డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే అట్లా చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మనల్ని చేతులు వేయటము, వాళ్ళతో కలిసి డాన్స్లు వేయటం ఇలా చేస్తారు. చేయటం వల్ల ఏంటంటే అందరూ ఇలాగే ఉంటారు కదా, ఫ్రీగా ఉంటారు. సో అందరూ ఒకలాగే ఉండరు, ఫ్రీగా అనుకుంటారు. బట్ అయితే అందరూ అలా ఉండరు కదా. మన ఇష్టం లేకుండా మనం ఏది చెయ్యేస్తే మనము ఊరుకోం, మనకి బాధ అనిపిస్తుంది. సో కొత్తగా ట్రాన్స్జెండర్స్ కి గవర్నమెంట్ మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, ట్రాఫిక్ పోలీస్ గా నియమించింది. సో మీ కమ్యూనిటీ నుంచి మీ ఫ్రెండ్స్ లో ఎవరన్నా వెళ్ళారా? వచ్చారు. ఎట్లా అనిపించింది? హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఒక 50 జాబ్స్ లో అంటే మా ఇంట్లో నుంచే ఒక 4 దాకా వెళ్ళారు. 4 మెంబర్స్ వెళ్ళారు. 4 మెంబర్స్. ఎట్లుందంట, ఏమైనా చెప్పుకుంటారా వాళ్ళకి జరిగిన? వాళ్ళు కాల్స్ చేసినప్పుడు నాతో మాట్లాడతారు, నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ చెప్తారు బాగుంది జాబ్. ఏంటంటే ఇన్నాళ్ళు మనం ఏంటంటే మేము సమాజంలో మేము చాలా బాధలు పడ్డాం. అంటే చదువుకొని ఉన్నా కూడా సమాజాన్ని వ్యతిరేకించి మాకంటూ ఒక సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అరే మీరేం ఉద్యోగాలు చేస్తారు, రైలు పోండి, ఇట్లా కొట్టుకోండి, రోడ్డు మీదకి వెళ్ళండి, లేకపోతే అడుక్కోరా పోరా అని. మీకు ఇప్పుడు ఏదన్నా అర్జెంట్ పైసలు కావాలి, లోన్లు కావాలంటే బయటికి వెళ్తే ఇప్పుడు ఇస్తారా ఎవరన్నా? అంటే ఆ ఛాన్స్ ఉంటుందా మీకు? ఆ ఛాన్స్ ఉంటుందా అంటే ఇప్పుడు ఆధార్ ఉంది, ఇప్పుడు పాన్ ఉంది, రేషన్, ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు లోన్స్ కూడా ఇవ్వాలి కదండి. అవును. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, అకౌంట్ ఉన్నప్పుడు మనకి పర్సనల్ లోన్ కావాలని ఇవ్వాలి, ఏదైనా సరే ఇవ్వాలి, తప్పదు కదా. సో తీసుకున్నారా ఎప్పుడన్నా? అంటే తీసుకొని కట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కొన్ని ఏంటంటే మీకు ఇస్తే కట్టరమ్మా అని ఫస్ట్ ఏమంటారంటే, మీకు ఇస్తే మీరు కట్టరమ్మా ముందు అని అంటారు. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అంత మా గురించి అనేది ఆలోచన ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకరు కట్టకుండా ఎగ్గొట్టేస్తే, ఇప్పుడు ఒకరు ఏదైనా ఒకటి చేయటం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటాం, ఇప్పుడు తీసుకొని మనము ఈ మనుషుల్లోనే చూసుకున్నట్లయితే కనుక ఈ మనుషుల్లో మనము ఈ తప్పు చేసి ఒక ఆడపిల్ల ఎవరో ఒక ఆడపిల్ల వచ్చేసి ఇప్పుడు ఒక అబ్బాయిని రేప్ చేస్తుంది, అదంతా హైలైట్ అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు మేము ఎవరైనా సరే మా కమ్యూనిటీస్ లో కానీ లేదా మాలాగా చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే అంతమందిలో కూడా ఎవరో ఒక్కరు ఉంటారు, ఒక్కరు చేసిన తప్పుకి అందరిని అంటారు. సో ఫైనల్ గా మీకు ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటున్నారు? ఎలాంటి ఫెసిలిటీస్ కావాలని కోరుకుంటున్నారు? అయ్యో ఎలాంటి న్యాయం కావాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి ఏంటి అని కోరుకుంటారు అని అంటే కనుక ఫెసిలిటీస్ అయితే చాలా చెప్తాం. న్యాయం అంటే ఇక సమాజాన్ని వ్యతిరేకించి మేము బ్రతుకుతున్నాం కాబట్టి మాకు కూడా సమాజంలో సమానత్వం కావాలని కోరుకుంటాం. సమానత్వం ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి మమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు అవతల ఫ్యామిలీ మమ్మల్ని అంగీకరించాలంటే చాలా కష్టం అయిపోతుంది, అంగీకరించదు. బట్ వాళ్ళు ఏం ఆలోచించాలంటే ఒక ఆడపిల్లే కదా తను కూడా, బట్ మాకేంటంటే పిల్లలు పుట్టరు ఫస్ట్, అదొక్కటే మా దగ్గర మైనస్. అదే పిల్లలు పుడితే చేసుకుంటారు కదా, కోడలుగా చేసుకుంటారు కదా. మా దగ్గర డబ్బుకి తక్కువ లేదు మా దగ్గర, ఎందుకంటే మగవాళ్ళకి డబ్బులు పెట్టి నాశనం అయిపోతున్న రోజులు ఉన్నాయి మాకు. ఎంతో మంది మా ట్రాన్స్ లో మా అక్క చెల్లెళ్ళు కానీ మా వాళ్ళు కూడా ఎంతో మంది నేను చూశాను. అంటే అక్క చెల్లెలు అంటే
నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. వీళ్ళని మేము అక్క అని పిలుచుకుంటా, చెల్లి పిలుచుకుంటాం. అయితే ఈ కమ్యూనిటీలో మేమేంటంటే మగవాళ్ళకి డబ్బులు పెట్టి వాళ్ళు మమ్మల్ని ప్రేమించి మోసం చేస్తారు. వాళ్ళు మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అన్ని చేస్తారు. చేసి మేము డబ్బులు పెట్టి మోసపోయి ఉంటాం. ఓకే. ఆ పేరెంట్స్ ఏంటి, అయ్యో మా పిల్లోడిని మా మీరేదన్నా మంచి మనసుతో ఆశీర్వదిస్తే అది అవుతుంది, తిట్టుకుంటే అది జరుగుతుంది అనేసి అంటారు. నిజమేనా? నిజమేనండి అది. అది నిజమే. ఒక ట్రాన్స్‌గా మారిన ప్రతి ఒక్కరికి కూడా ఆ! ఈ యొక్క ఆ! ఆశీర్వాదం అయితే ఉంది. ఉంటది. ప్రతి ఒక్కరికి ఉంది. ఒక ట్రాన్స్‌గా మారిన ప్రతి ఒక్కరికి. హ్మ్. ఎందుకు అనంటే గనక రామాయణంలో మనం చూసుకుంటే రాముడు అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు హ్మ్. స్త్రీలెళ్ళారు, పురుషులెళ్ళారు. ఇజ్రాయెల్ గూడా ఎళ్లారు. హ్మ్. ఎళ్తే రాముడేమన్నాడంటే పురుషుల్ని, స్త్రీలని అందరిని వెళ్ళిపోమన్నాడు. కానీ ఆయన ఒకే ఒకటి మర్చిపోయాడు. ఏది? ఇజ్రాయెల్‌ని మీరు గూడా తిరిగి రాజ్యంలోకెళ్ళండి అని చెప్పడం మర్చిపోయాడు ఆయన. హుహుహు. మర్చిపోయి ఆయన అరణ్యవాసానికెళ్ళిపోయారు. హ్మ్. ఆ రాముడు ఎప్పుడొస్తాడా అని చెప్పి ఇజ్రాయెలు ఆ అరణ్యం దగ్గర నుంచొని హ్మ్. రాముడు వచ్చిందాక అదే అరణ్యం దగ్గర కాపు కాసుకొని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు రాముడు 14 ఏండ్లు వనవాసం అయిపోయి ఆయన తిరిగి వచ్చినప్పుడు హ్మ్. ఈ ఇజ్రాయెల్ అక్కడ అరణ్యం దగ్గరే కూర్చొని అక్కడే ఉండటం హ్మ్. చూసి హ్మ్. అక్కడే బ్రతకటం అన్నీ అక్కడే చూసి ఆయన అప్పుడు ఇజ్రాయెల్‌కి రాముడి మీద ఉన్న భక్తితోటి హ్మ్. ఆ రాముడు ఏం చేస్తాడంటే వరమిస్తాడు. ఏమని? ఇక నుంచి హ్మ్. మీరు హ్మ్. మనస్ఫూర్తిగా మీరు మంచిని తలిస్తే మంచి మంచిది. జరుగుద్ది. హ్మ్. చెడుని తలిస్తే చెడుని జరుగుద్ది అని చెప్పనని ఇజ్రాయెల్‌కి అప్పుడు రాముడు వరం ఇచ్చాడు. థాంక్ యూ.